నమస్కారం, శ్రీఫైబర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర అభివృద్ధికి నౌకాదళం సహకరించాలి అన్న సీఎం చంద్రబాబు. ప్రస్తుతం ఉన్న వివిధ ప్రాజెక్టులు పూర్తయితే విశాఖ మారిటైమ్ గేట్వేగా నిలుస్తుందని వెల్లడి. టికెట్ ధరలను ప్రభుత్వం ఊరికే పెంచడం లేదన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. చిత్ర పరిశ్రమకు రాజకీయ రంగు పొలమడం ఇష్టం లేదని వ్యాఖ్య. ముఖాముఖిలో భాగంగా లోకేష్ ను ముఖ్యమంత్రి అని సంబోధించిన ఓ విద్యార్థి, నేను సీఎంని కాదు, ఉన్న ఉద్యోగం తీయించేలా ఉన్నామని చలోక్తి. ఇక డీటెయిల్స్ చూస్తే, దేశ భవిష్యత్తు రక్షణకు నౌకాదళం ఎంత క్రియాశీలక పాత్ర పోషిస్తుందో రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి కూడా అదే తరహాలో సహకరించాలి అని తూర్పు నౌకాదళాన్ని సీఎం చంద్రబాబు కోరారు. సముద్ర ఆర్థిక వ్యవస్థలో వెనుకంజలో ఉన్నామని, ఆ రంగంలో బలోపేతానికి నేవీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలన్నారు. డ్రోన్ టెక్నాలజీ, డీప్ టెక్నాలజీ, కృత్రిమ మేధ పరిజ్ఞానాన్ని వినియోగించడంలో ఏపీ ముందంజలో ఉందన్నారు. తూర్పు నౌకాదళం విశాఖ తీరంలో నిర్వహించిన విన్యాసాల ప్రదర్శన కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తూర్పు నౌకాదళాధిపతి రాజేష్ పెందత్కర్ ముఖ్యమంత్రిని సభా వేదికపైకి తీసుకుని వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, దేశం ఆర్థికంగానే కాకుండా రక్షణ రంగంలోనూ బలంగా ఉండాలి అని అన్నారు. ప్రధాని మోదీ వికసిత్ భారత్లో భాగంగా రక్షణ రంగానికి పెద్దపీట వేశారు అని తెలిపారు. రక్షణ రంగంలో నౌకాదళం చేస్తున్న కృషి అసామాన్యమని, నేవీని చూసి వేరే దేశాలు భయపడేలా పనిచేస్తున్నారు అని పేర్కొన్నారు. సముద్ర రవాణాకు తూర్పు నౌకాదళం రక్షణగా నిలిచి ఆర్థిక ప్రగతిని దోహదం చేస్తుంది అన్నారు. దేశ రక్షణకే కాదు, ఏదైనా విపత్తు వచ్చినా నౌకాదళం వేగంగా స్పందిస్తుంది అని తెలిపారు. హుద్దుద్ తుఫాను సమయంలో 10 రోజుల పాటు నేవీ చూపించిన చొరవ నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేనని అన్నారు. తుఫాన్ల సమయంలో మత్స్యకారుల ప్రాణాలు కాపాడుతున్నారని ఆయన చంద్రబాబు పేర్కొన్నారు. ఈరోజు మనం అందరం ఒక్కసారి ఆలోచిస్తే, భారతదేశ సముద్ర సరిహద్దుల రక్షణ కోసం 1947లో విశాఖపట్నంలో నేవల్ స్థావరానికి పునాది పడింది. అయితే అఫీషియల్గా ఈస్టర్న్ నేవల్ కమాండ్గా మార్చడం 1983లో చేశారు. మొదట్లో చిన్న నేవల్ బేస్గా ఉన్న ఈ యొక్క ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఈరోజు మహోన్నతంగా ఎదిగింది. ఇప్పుడే అడ్మిరల్ గారు చెప్పినట్టు ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఉంది, లాజిస్టిక్స్ అడ్వాంటేజ్ ఉంది, లొకేషన్ అడ్వాంటేజ్ ఉంది. అందుకనే ఇక్కడికి రాను ఈరోజు చూస్తే దేశానికి అతి ముఖ్యమైన నావల్ హెడ్ క్వార్టర్గా విశాఖపట్నం తయారు చేసే పరిస్థితికి వచ్చింది. అలాంటి ఒక బ్రహ్మాండమైన ప్లేస్లో ఈరోజు మనం చూస్తే ఆపరేషన్ డెమో విజయవంతమైంది. ఇది చేసినప్పుడు మనం చూస్తే ఓసారి అనిపిస్తుంది, ఎంత క్రమశిక్షణ, ఎంత కఠోర శ్రమ ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. అలాంటి కఠోర శ్రమ చూపించిన ప్రతి ఒక్కరిని పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏదైనా విపత్తు వస్తే ఏ విధంగా కాపాడతారో ఇప్పుడే డెమాన్స్ట్రేషన్లో కూడా చూపించారు. ఒక వరదలు వచ్చినా, ఒక ఆపద వచ్చినా, లేకపోతే తుఫాన్ వచ్చినా అందరికంటే ముందుండేది ఈ నేవీ ముందుంటారు. బాధితులను కాపాడతారు. ముఖ్యంగా మత్స్యకారుల్ని ఈ యొక్క తుఫాన్ సమయంలో ప్రాణరక్షణ చేసే ఏకైక దళం ఈ నేవీ దళం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనందరం ఒక్కసారి ఆలోచిస్తే, దేశంలో దేశ రక్షణ ఎంత ముఖ్యమో ఆర్థికంగా మనం ముందుకు పోవడం కూడా అంతే ముఖ్యం. అలాంటి ఆర్థికంగా ముందుకు పోవడం కోసం నేవీ పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు. ఈరోజు మనం అందరం కూడా ఈరోజు ఈస్టర్న్ కోస్ట్లో చూస్తే అనేక పోర్ట్లు ఉన్నాయి, ఎక్స్పోర్ట్స్ ఉంటాయి, ఎకనామిక్ యాక్టివిటీ ఉంటుంది. దీన్ని పరిరక్షించే బాధ్యత వీళ్ళు తీసుకోవడం చాలా సంతోషం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి ఈస్టర్న్ నేవల్ మన దగ్గర ఉండడం మనందరి అదృష్టంగా భావిస్తున్నాను. డిమాండ్ సప్లై ఆధారంగానే టికెట్ ధరల పెంపు ఉంటుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. టికెట్ ధరలను ప్రభుత్వం ఊరికే పెంచడం లేదని, ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో
ఆదాయం వస్తుంది అని తెలిపారు. ఏపీ ప్రభుత్వం తరపున గేమ్ చేంజర్ సినిమాకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. సినిమా టికెట్ ధరల పెంపుపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజమహేంద్రవరంలో జరిగిన గేమ్ చేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం భీమ్లా నాయక్ చిత్రానికి టికెట్ ధర పెంచలేదని, చిత్ర పరిశ్రమకు రాజకీయ రంగు పుల్లమడం తమకు ఇష్టం లేదన్నారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ అని కాదని భారతీయ సినిమా పరిశ్రమ అనేదే మన నినాదమని వ్యాఖ్యానించారు. హాలీవుడ్ పద్ధతులు పాటించకపోయినా అందులోని వుడ్ మాత్రం తీసుకున్నాము అని, మన జాతి ప్రాముఖ్యతను సినిమాల ద్వారా ప్రపంచానికి చూపాలి అని సూచించారు. చిత్ర పరిశ్రమలో క్రమశిక్షణ రావాలి అని, ఇండస్ట్రీ గురించి ఏదైనా మాట్లాడాలి అంటే సినిమా తీసేవాళ్లే మాట్లాడాలి అని అన్నారు. సినిమాలు తీస్తే వాళ్లతోనే తాము మాట్లాడతామని స్పష్టం చేశారు. సినిమా టికెట్ ధరల విషయంలో హీరోలతో పన్నేంటని ప్రశ్నించారు. నిర్మాతలు రావాలని, హీరోలు వచ్చి నమస్కారాలు పెట్టాలంత కింద స్థాయి వ్యక్తులం తాము కాదని పేర్కొన్నారు. ప్రస్తుతం తామంతా ఎన్టీఆర్ వేసిన బాటలో నడుస్తున్నామని తెలిపారు. సినీ పరిశ్రమపై తమ ప్రభుత్వానికి గౌరవం ఉందని, సినీ పరిశ్రమను చంద్రబాబు నాయుడు ఎప్పుడు ప్రోత్సహిస్తూనే ఉన్నారు అని ఆయన అన్నారు. టికెట్ రేట్స్ ఎందుకు పెంచాలి అని చాలా మంది అడుగుతూ ఉంటారు. ఈ రోజున సినిమా రేట్లు పెంచాలి అంటే ఇట్స్ ఏ ప్యూర్లీ డిమాండ్ అండ్ సప్లై. నాకు శంకర్ గారి సినిమా నేనే బ్లాక్లో కొనుక్కొని చూశాను చెన్నైలో. అది నా సరదా. అది నాకు ఇచ్చిన డబ్బులు నేను కొనుక్కొని చూశాను. ఇప్పుడు ఆ బ్లాక్లో వెళ్ళే డబ్బు ఎవరికి వెళ్ళిపోద్ది. అలా కాకుండా టికెట్ రేట్లు డిమాండ్ అండ్ సప్లై మీద ఉంటుంది. అలాంటి డబ్బులు పెరిగితే మీరు ఇష్టపడి మీ హీరోకో ఏదో ఇష్టమైన సినిమాకో మొదటి రోజే చూడాలనుకుంటారు. దట్స్ ఎ డిమాండ్. అందుకని ఎందుకు ఇంతంటే బడ్జెట్స్ పెరిగిపోయినాయి. తెలుగు సినిమా మొత్తం ప్రపంచపరంగా వెళ్తూ ఉన్నాయి. దీనికి డబ్బులు కావాలి అంటే పెట్టుబడులు కావాలి. మార్కెట్స్ పెరిగినాయి. అలాగే పెరిగిన ప్రతి రూపాయికి 18% జిఎస్టీ కడతాం. ప్రభుత్వానికి ట్యాక్స్ వస్తుంది. పెరిగిన ప్రతి రేటుకి ట్యాక్స్ వస్తుంది. ఇదేదో ఉట్టినా ఇవ్వట్లేదు ప్రభుత్వం. ప్రతి ఒక్కరికి ఏముంటుందంటే దీని ఒక ఫాల్స్ నెరేటివ్ ఉంది బయట. నా సినిమాకి టికెట్ రేట్లు పెంచకపోగా తగ్గించేశారు భీమ్లా నాయక్కి. ఇప్పుడు చాలామంది హీరోస్ అందరూ కూడా వాళ్ళెవరూ కూటమికి మద్దతు చెప్పలేదు. కానీ మేము ఎక్కడ వివక్ష చూపించాల. అందరూ బాగుండాలని కోరుకుంటాం. ఎందుకంటే చిత్ర పరిశ్రమకి మొన్న దిల్ రాజు గారు కూడా చెప్పారు, చిత్ర పరిశ్రమకి రాజకీయ రంగు పులమటానికి మాకు ఇష్టం లేదు. దో ఐ బిలాంగ్ టు ఎన్డీఏ, దో ఐఎమ్ హెడ్ ఆఫ్ జనసేన పార్టీ, సినిమా షుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఎ సపరేట్ ఎంటిటీ. నో పాలిటిక్స్ షుడ్ సీప్ ఇన్ టు సినిమా. నేను ఎప్పుడు కూడా నాకు ఇష్టం లేనిది సభావేదికగా ఒకటి శంకర్ గారికి కానీ, దిల్ రాజు గారికి కానీ, తెలుగు చిత్ర పరిశ్రమకు కానీ, భారతీయ చిత్ర పరిశ్రమకు కానీ ఒకటితే మనం నేర్చుకోవాలి. ఎప్పుడు మనం భారతీయ చిత్ర పరిశ్రమ అనేవాళ్ళం తప్ప లాస్ట్ 90s నుంచి టాలీవుడ్ అని, బాలీవుడ్, కాలీవుడ్, మాలీవుడ్ మనం ఎందుకు ఏప్ చేయాలి వీళ్ళని? వై డూ వీ హ్యావ్ టు ఏప్ హాలీవుడ్? మనం ఒకప్పుడు మాయాబజార్ లాంటి సినిమాలు తీసిన వాళ్ళం, మూకీలు తీసిన వాళ్ళం. చిత్ర పరిశ్రమ ఒక బెంగాల్లో పరివిడిల్లింది అక్కడ. సో మనం ఎందుకు వీళ్ళని ఫాలో అవ్వాలి? వాళ్ళు హాలీవుడ్ డిసిప్లైన్ ఫాలో అవ్వం, హాలీవుడ్ మెథడ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఫాలో అవ్వం, హాలీవుడ్ మెథడ్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఫాలో అవ్వం. కానీ ఆ వుడ్ను మటుకు తీసుకున్నాం మాలీవుడ్. ఇది మటుకు మానాలి. ఎందుకంటే మనకు ఒక కాళిదాసు ఉన్నాడు, మహా కవులు, కళాకారులు గొప్ప గొప్ప కావ్యాలు రాశారు. సో మన జాతి తాలూకు ప్రాముఖ్యతని సినిమాలే చెప్పగలగాలి. అందుకని హాలీవుడ్ని అనుకరించడం మానేయాలి. మనదైన సత్తా, మనదైన కథ, మనదైన బలం మనం చూపించాలి విశ్వానికి. అది చూపించకపోతే ఏమవుతుందంటే ఎక్కడ కూర్చొని ఈరోజు ఇప్పుడు కాపీ చేద్దామంటే కుదరదు. యూ హ్యావ్ టు కమ్ విత్ ఒరిజినల్ స్టోరీస్. సహజమైన కథలతో పట్టుకురావాలి. ఆ విధంగా ఉండాలి అంటే ముందు చిత్ర పరిశ్రమలో కూడా చాలా డిసిప్లిన్ రావాలి. సినిమాలు తీసే వాళ్ళు మాట్లాడాలి చిత్ర పరిశ్రమ గురించి. సినిమాలు తీయని వాళ్ళు మాట్లాడకూడదు. సినిమాలు తీయకుండా రాజకీయాలు చేసేవాళ్ళు మాకు నచ్చం. అది ఎన్డీఏ తరపు నుంచి నేను చెప్తా ఉన్నాను. తెలుగు చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడాలి అంటే సినిమాలు తీసి దానికి సాధక బాధలు అర్థం చేసుకున్న వాళ్ళే మాట్లాడాలి. మన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ
ఎన్డీఏ ప్రభుత్వం వారితోనే మాట్లాడతాం, వారితోనే గుర్తిస్తాం. అలాగే చాలాసార్లు సినిమా టికెట్ల కోసం హీరోలకి పనేంటి, హీరోలు ఎందుకు రావాలి, అది మాకు ఇష్టం లేదు. మహా అయితే నిర్మాతలు రండి, ఒక ట్రేడ్ బాడీ రండి, మీ యూనియన్ రండి, మేము అది ఇచ్చేస్తాం. అంతేగాని హీరోలు వచ్చి మాకు నమస్కారాలు పెట్టాలి, అంత ఒక లో లెవెల్ వ్యక్తులం కాదు మేము. దీన్ని ఎక్కడి నుంచి నేర్చుకున్నాం? స్వర్గీయ నటరత్న ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి నేర్చుకున్నాం. మహానటుడు, ఆయనని ఎంతమంది విమర్శించినా, కోటా శ్రీనివాసరావు గారు విమర్శించినా, ఆయన ఎప్పుడన్నా యాక్ట్ చేస్తే ఆయనతో పాటు ఏం బ్రదర్ బాగున్నారు అని చెప్పి చాలా గుండెలు నిండుగా పలికే వ్యక్తి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. ఇంత తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు అన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఘట్టంనేని కృష్ణ గారు కాంగ్రెస్లో ఉండి కూడా కనిపిస్తే ఇద్దరు ఆప్యాయంగా మాట్లాడుకునే వాళ్ళు. ఎన్టీ రామారావు గారు ఎప్పుడు వివక్ష చూపించలే. ఇది చిత్ర పరిశ్రమ తాలూకు ఔన్నత్యం. ఇది అదే ఔన్నత్యాన్ని మేము కొనసాగిస్తున్నాం, అదే మేము కోరుకుంటా ఉన్నాం. నేను ముఖ్యమంత్రిని కాదు మంత్రిని అంటూ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు నవ్వుల పువ్వులు పూయించాయి. ముఖ్యమంత్రిని చేసి ఉన్న మంత్రి పదవిని కూడా ఊడించేలా ఉన్నావు అంటూ విజయవాడ పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓ విద్యార్థితో మంత్రి లోకేష్ సరదా వ్యాఖ్యలు చేశారు. మధ్యాహ్న భోజనం పథకం ప్రారంభోత్సవంలో భాగంగా ముఖాముఖిలో భాగంగా ఓ విద్యార్థి లోకేష్ను ముఖ్యమంత్రి అని సంబోధించగా లోకేష్ ఈ విధంగా చలోక్తి విసిరారు. ఇంటర్ విద్యార్థులకు డొక్క సీతమ్మ ఉచిత మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన అనంతరం లోకేష్ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పారు. ఏపీలో ఉద్యోగాలు లేక విదేశాలకు వెళ్లిపోతున్నారు అని, దీనిపై ప్రభుత్వ చర్యలు ఏంటని ఓ విద్యార్థి అడగగా అనేక పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకువస్తున్నామని లోకేష్ సమాధానం ఇచ్చారు. ఇక్కడ చదువుకున్న విద్యార్థులకు ఇక్కడే ఉద్యోగం దొరికేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. గౌరవైన ముఖ్యమంత్రి వర్యులు గారికి నా యొక్క నమస్కారం. మంత్రి నేను ముఖ్యమంత్రి నేను కాదురా స్వామి, నేను మంత్రిని. సో నా ఉన్న ఉద్యోగం పీకిస్తావు చెప్పు నాన్న. సార్, మన రాష్ట్రంలో చదువుకున్న ఎంతోమంది విద్యార్థులు మన రాష్ట్రంలో ఉద్యోగాలు చేయకుండా వాళ్ళ ఉద్యోగరీత్యా ఉద్యోగ అవకాశాల కోసం వివిధ రాష్ట్రాలకు మరియు దేశాలకు తరలి వెళ్ళిపోతున్నారు. అలా వెళ్లకుండా వారి ఉద్యోగ రీత్యా అవకాశాలు మన రాష్ట్రంలోనే వాళ్ళు ఉండి చేసుకునేటట్లు, మరియు మన రాష్ట్రపు విద్యార్థుల డ్రైన్ అవ్వకుండా మీరు ఎలాంటి సూచనలు ఇవ్వాలనుకుంటున్నారు? ఏం చెప్తే వాళ్ళని ఇక్కడ ఉంచి మన రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవచ్చు మీకు చెప్పాలనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. మంచి ప్రశ్న. ప్రధానంగా మనం చూస్తే 62 సంవత్సరాలు అందరం కలిసికట్టుగా చెమటోర్చి హైదరాబాద్ని అభివృద్ధి చేసుకున్నాం. 1994లో హైదరాబాద్ నుంచి వచ్చామంటే ఏ హైదరాబాదు? భారతదేశంలో ఉన్న హైదరాబాదా, పాకిస్తాన్లో ఉన్న హైదరాబాద్ అని అడిగేవారు. ఆనాడు మైక్రోసాఫ్ట్ని హైదరాబాద్ తీసుకొచ్చేదానికి ఎంత ఇబ్బందులు బాబు గారు ఎదుర్కొన్నారో మనందరూ తెలిసిన విషయమే. అలాంటిది ఈరోజు హైదరాబాద్ ఈ స్థాయికి వచ్చింది. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. రాజధాని ఎక్కడ ఉండాలో కూడా చెప్పలేదు. కొత్త రాష్ట్రంగా మనం ఏర్పడ్డాం. అప్పుడు అందరిని ఒప్పించి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని చంద్రబాబు నాయుడు గారు ఆనాడు చెప్పారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి చెందాలి. ఉదాహరణ ప్రధానంగా చూస్తే అనంతపూర్కి కియా ఫ్యాక్టరీ వచ్చింది. ఆ ఒక్క కియా ఫ్యాక్టరీ వల్ల తలసరి ఆదాయంలో ఆంధ్ర రాష్ట్రంలో 3వ స్థానానికి వచ్చింది అనంతపూర్ జిల్లా, ఒక్క ఫ్యాక్టరీ వల్ల. అదేవిధంగా రెన్యూబుల్ ఎనర్జీ, సోలార్, విండ్ ప్లాంట్స్ అన్ని అనంతపూరు, కర్నూలు బెల్ట్లో వస్తున్నాయి. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్ని చిత్తూరు, కడప జిల్లాకి తీసుకొస్తున్నాం. నెల్లూరు ఆల్రెడీ పెద్ద ఎత్తున పరిశ్రమలు ఉన్నాయి. అంతేకాకుండా అక్కడ పోర్ట్ ఉంది, కొత్తగా ఒక రిఫైనరీ కూడా త్వరలో ప్రకటించబోతున్నాం, అక్కడ టేక్ ఆఫ్ అవుతుంది. ప్రకాశం జిల్లాకు వచ్చగల బయోఫ్యూల్స్ అంటే గడ్డి నుంచి ఫ్యూల్ కూడా తయారు చేసే అవకాశం వస్తుంది, గ్యాస్ తయారు చేసే అవకాశం వస్తుంది. దానికి రిలయన్స్ సంస్థ, మనందరూ తెలిసిన రిలయన్స్ సంస్థ ముందుకు వచ్చారు. 500 ప్లాంట్స్ ఆంధ్ర రాష్ట్రంలో పెడుతున్నారు. అది ప్రకాశంలో స్టార్ట్ చేస్తున్నారు. మనకి ఇటు కృష్ణా, గుంటూరు వచ్చగల రాజధాని ఇక్కడికి వస్తుంది. సో రాజధానికి సంబంధించిన రెగ్యులేటరీ ఏజెన్సీస్, దానికి సంబంధించిన మనకి కావాల్సిన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఉద్యోగాలన్నీ ఇక్కడ వస్తాయి. ఉభయ గోదావరి జిల్లా పెద్ద ఎత్తున మీకు ఆక్వా ఉంది, డిఫెన్స్ ఉంది, ఇంకో పక్కన పెట్రోకెమికల్ కారిడార్ కూడా ఆ బెల్ట్లో వస్తుంది. ఉత్తరాంధ్రకి వెళ్తే వరల్డ్స్ లార్జెస్ట్ కెమికల్ పార్క్, ఫార్మా పార్క్,
మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఐటీ హబ్. సో ఇట్లా అన్ని ప్రాంతాలని సమగ్ర అభివృద్ధి చేయాలి నిర్ణయంతో కంపెనీలు అన్నీ గ్రూప్గా తీసుకొద్దామని. ఏదో ఇక్కడ ఒక కంపెనీ అక్కడ ఒక కంపెనీ పెడితే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వీళ్ళు వెళ్ళిపోతారు. అట్లా కాకుండా ఎక్కువ సిస్టమ్ క్రియేట్ చేయాలి. సో ఆ దిశగా మేము పనిచేస్తున్నాం. కంపెనీలు తీసుకొస్తాం, మీకు ఇక్కడనే ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో మేము పనిచేస్తాం. మన ప్రభుత్వం అధికారంలోకి రాకుండా ముందర 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పాం. ఆ దిశగా మేము పనిచేస్తున్నాం. మా అందరికీ టార్గెట్స్ ఉన్నాయి. గురువు గారు కూడా టార్గెట్స్ ఉన్నాయి, నాకు టార్గెట్స్ ఉన్నాయి. కంపెనీలు ఎన్ని వచ్చినాయి, ఎన్ని గ్రౌండ్ అయినాయి, ఏ స్థాయిలో ఉన్నాయని మేము రివ్యూ చేస్తున్నాం. సో బ్రెయిన్ డ్రెయిన్ కాదు కదా, బ్రెయిన్ గెయిన్ అవ్వాల్సిన అవసరం ఉంది ఆంధ్ర రాష్ట్రంలో. అది తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. కొత్త సంవత్సరంలో మొట్టమొదటిసారిగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దుర్గమల్లసు స్వామి వాళ్ళ దేవాలయాన్ని సందర్శించారు. దేవాలయాల ఈవో కె రామచంద్ర మోహన్ ఆలయ మర్యాదలతో మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదనంతరం వేద పండితులు మంత్రికి వేద ఆశీర్వచనం చేయగా ఆలయ ఈవో అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదం, చిత్రపటం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ ఆనందం, ఆరోగ్యం జీవించాలి అని దుర్గమ్మను కోరినట్లు చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం దేవాలయాల ఆధునీకరణకు అభివృద్ధి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. అనంతరం ఆలయ అధికారులతో సమావేశమై ఆలయ అభివృద్ధిపై చర్చించి రోజువారీ జరిగే కార్యక్రమాలపై చర్చించారు. భక్తులకు మరింత సౌకర్యాలు అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలి అని సంబంధిత అధికారులను ఆదేశించారు. క్యూ లైన్లో ఉన్న భక్తులతో సెక్యూరిటీ సిబ్బంది మర్యాద పూర్వకంగా సమాధానం ఇస్తూ సజావుగా దర్శనం అయ్యేలా చర్యలు తీసుకోవాలి అని ఆదేశించారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ గూడవల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. గూడవల్లిలోని ఈనాడు కార్యాలయం ఎదుట జాతీయ రహదారిపై ఉన్న చెత్త ట్రాక్టర్ కిందకు కారు దూసుకుని వెళ్ళింది. గన్నవరం నుండి విజయవాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో కారు పూర్తిగా దెబ్బతింది. కారు వేగానికి కారు జాతీయ రహదారిపై పల్టీ కొట్టింది. నగర వాసులకు ఆహ్లాదనాన్ని అందించేందుకు ఏర్పాటు చేసిన సినీ బజార్ ఎగ్జిబిషన్ ను ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు అంబటి మధుమోహన్ కృష్ణ లాంఛనంగా ప్రారంభించారు. ఒకే టికెట్ పై సినీ బజార్, అవెంజర్స్ అవతార ప్రదర్శనలను ఒకే చోట ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. సంక్రాంతి పండుగ సెలవులను కుటుంబ సమేతంగా ఈ ఎగ్జిబిషన్ ను వీక్షించవచ్చన్నారు. చుట్టుగుంట శాతవాహన కాలేజీ గ్రౌండ్స్ లో సినీ బజార్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్ ను సరికొత్త హంగులతో అందరినీ ఆకట్టుకునే విధంగా ఒకే చోట సినీ బజార్, అవెంజర్స్ అవతార్ వంటి ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు అంబటి మధుమోహన్ కృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి ఎగ్జిబిషన్ ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటలు, ఆహ్లాదనానికి అందరూ దూరం అవుతున్న వేళ విజయవాడ నగరంలో కొత్త ప్రపంచం ఆవిష్కృతమైంది అన్నారు. ఎగ్జిబిషన్లో పురాతన కాలం నాటి అవతార్, అవెంజర్స్ ప్రతిమలు అబ్బురపరుస్తున్నాయి అన్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ ఈ ఎగ్జిబిషన్ అలరిస్తుంది అన్నారు. నిర్వాహకులు నందివాడ గురుగోపీనాథ్ మాట్లాడుతూ సినీ బజార్ ఎగ్జిబిషన్లో కనివిని ఎరుగని రీతిలో సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేసే సినీ బజార్ ఎగ్జిబిషన్ అందరికీ ఆహ్వానం పలుకుతుంది అన్నారు. జైంట్ వీల్, కొలంబస్, టోరాటోరా, బ్రేక్ డాన్స్, చిన్న పిల్లల ఆట వస్తువులు ఈ ఎగ్జిబిషన్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది అన్నారు. స్థానిక కార్పొరేటర్ కుక్కల అనిత, కుక్కల రమేష్, కాలేజ్ కరెస్పాండెంట్ నిడుమూలు రామ సత్యనారాయణ, అజాం, నందివాడ నాని, గోపీనాథ్, నందివాడ కిరణ్ కుమార్, అడప ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఎక్కడైనా సరే ప్రపంచంలో మనం గమనించినట్టయితే ప్రపంచంలో ముఖ్యమైనటువంటి రెండు. ఒకటి ముందర మనకి ఆహారం కావాలి, తర్వాత రెండోది ఎంటర్టైన్మెంట్ కావాలి. ఏ ప్రజలైనా ఏ ప్రాంతవాసులైనా ప్రపంచవ్యాప్తంగా కావాల్సినవి ప్రధానంగా ఈ రెండు మాత్రమే. ఆహారం కావాలి, తర్వాత ఎంటర్టైన్మెంట్ కావాలి. వీళ్ళు ఈ ఎగ్జిబిషన్ ద్వారా ఈ రెండు రకాలు మనకు అందిస్తున్నారు.
మొదట ఎంటర్టైన్మెంట్ కోసం ఇన్ని రకాలైనటువంటి మనందరం ఇష్టపడేటటువంటి అనేక చిత్రాల్లోని నటుల యొక్క కూడా మనం చూస్తూ ఉన్నాం. మీరు ఇందాక చూసేటట్లయితే అవతార్ సెట్టింగ్స్ ఇక్కడ వేసిన అక్కడ ఛాలెంజర్స్ ప్రతి బొమ్మ కూడా ఆ మూమెంట్స్ తోటి మనందరినీ ఆకట్టుకుంటూ ఉన్నాయి. పిల్లలైతే బాగా ఎక్సైట్ అవుతారు. అట్లనే మనం పాత చిత్రాల్లో ఎన్ని తరాల నుంచి ఈ తరం వరకు ఉన్న వాళ్ళందరినీ కూడా అక్కడ ప్రాధాన్యత ఇచ్చి ఆ పోస్టర్లు అక్కడ వేయడం అనేది మనం మళ్ళా గుర్తు తెచ్చుకోవడానికి చాలా సౌలభ్యంగా ఏర్పాటు చేశారు, చాలా ఖచ్చితంగా ఏర్పాటు చేశారు. ఆ పోస్టర్స్ అంత అద్భుతంగా ఉన్నాయి. వాటన్నిటిని కూడా చూసి చాలా అబ్బురపడ్డాం మేము, చాలా సంతోషపడ్డాం మేము. రామారావు గారు కానీ ఇంకా ముఖ్యులు ఎందరో ఉన్నారు, వాళ్ళందరి ఫోటోలు పెట్టారు. అట్లనే అనేక మంది ప్రముఖులైనటువంటి డైరెక్టర్లు, సాంకేతిక నిపుణులు, 24 క్రాఫ్ట్స్లో అనుభవం ఉన్నటువంటి వాళ్ళ చిత్రాలు కూడా పెట్టడం ముదావహం. ఇక్కడ మనకు వేసి అద్భుతమైనటువంటి ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేస్తున్నారు. అట్లనే వెనక ఫుడ్ స్టాల్స్, తర్వాత చిన్న చిన్న వస్తువులు కొనుక్కోవడానికి పిల్లలకి వీలుగా అన్ని ఏర్పాట్లు ఇక్కడ చేయడం జరిగింది. ఇది మన విజయవాడ వాసులకి చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. ఈ విషయంలో వాళ్ళని మరొకసారి అందరి ముందు అభినందిస్తూ ఉన్నాను. ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్వహించబడుతుంది. ఈ రోజు నుంచి ఫిబ్రవరి 20వ తారీఖు వరకు ఈ ఎగ్జిబిషన్ ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. ఈ విజయవాడలో ఎన్నో రకాల ఎగ్జిబిషన్లు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి, అది అందరికీ తెలిసిందే. కానీ ఈ సంక్రాంతి హాలిడేస్ని మరికొంత వినూత్నంగా చేయడం కోసం అని చెప్పేసి ఫస్ట్ టైం సినీ ఎక్స్పో అనే ఎగ్జిబిషన్ని మన విజయవాడలో ప్రారంభించడం జరిగింది. ఇది ఏజ్ గ్రూప్తో సంబంధం లేకుండా దాదాపు 4 సంవత్సరాల వయసు పిల్లల దగ్గర నుంచి 60 సంవత్సరాల వయసు పెద్దవారి దాకా అందరినీ ఆకట్టుకునే విధంగా ఈ ఎగ్జిబిషన్ యొక్క ముఖద్వారాన్ని మేము దీన్ని చిత్రీకరించడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్లో సీనియర్ నటుల దగ్గర నుంచి ట్రెండింగ్లో ఉన్న హీరోస్ వరకు అందరి కట్అవుట్స్ని, వారి యొక్క ముఖ్యమైన సినిమాస్ యొక్క కట్అవుట్స్ని హాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్, కాలీవుడ్ ఇలా అన్ని యూనివర్సల్ వుడ్స్ సినిమాస్కి సంబంధించిన హీరోస్ అందరినీ మరియు హీరోయిన్స్ని, టెక్నీషియన్స్ని, డైరెక్టర్స్ని, వారి యొక్క పోస్టర్స్ని, వారి యొక్క జ్ఞాపకాలను గుర్తు చేసే విధంగా కట్అవుట్స్ ఏర్పాటు చేసాం. అంతేకాకుండా ప్రపంచంలో ఎంతో నెంబర్ 1గా నిలిచినటువంటి అవతార్ మూవీ, దాన్ని ఇంతవరకు ఎవరు బీట్ చేసింది లేదు. అలాంటి అవతార్ మూవీలో ఉన్న అవతార్ 1, 2, 3 ఇలా అన్ని పార్ట్స్లో ఉన్నటువంటి సినిమాలో ఉన్న అన్ని పార్ట్స్లో ఉన్నటువంటి ముఖ్యమైన సన్నివేశాలని, వాటి యొక్క ముఖ్యమైన దానిలో క్యారెక్టర్స్ అన్నింటిని కూడా ఇక్కడ మేము నమూనాస్ రూపంలో మినియేచర్స్గా ఇక్కడ మేము ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయినటువంటి మార్వల్ హీరోస్ సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, హీ-మ్యాన్, బ్యాట్మ్యాన్, అవెంజర్స్ ఇలా అందరివి కూడా మేము ఇక్కడ అన్ని కూడా మూమెంట్స్తో కలిపినటువంటి అవెంజర్స్ని కూడా ఇక్కడ మేము ఏర్పాటు చేయడం. దాదాపు 100 అడుగులు ఇంటూ 300 అడుగులు వెడల్పు గల అతి భారీ గేట్ అండి. ఒకే టికెట్తో దాదాపు 3 షోలు చూసే విధానంగా ఈ ఎగ్జిబిషన్ ముఖద్వారం ఉంటుంది. వీటితో పాటు అనేక రకాల స్టాల్స్ అన్నీ, అంటే మా ఎగ్జిబిషన్లో 10 రూపాయల వస్తువు దగ్గర నుంచి 100 రూపాయల వస్తువు వరకు దొరికేటువంటి అన్ని రకాల ఇమిటేటెడ్ జ్యువెలరీ, చిన్నపిల్లలకు కావాల్సిన టాయ్స్, యూత్కి కావాల్సినటువంటి గేమ్స్, ఇలాగే స్త్రీలకు కావాల్సినటువంటి గృహోపకరణాలు, ప్రతి వస్తువు కూడా 10 రూపాయల దగ్గర నుంచి స్టార్ట్ అయి ఉంటాయండి. ఈ నెల 19న తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గిరిజన ప్రజా సమైక్య రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గిరిజన ఆదివాసీ సమ్మేళనం సభను నిర్వహిస్తున్నట్లు ఎస్టీ కమిషన్ సభ్యులు బడితే శంకర్ నాయక్ తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని శంకర్ నాయక్ కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో రాజకీయ ప్రముఖులు, గిరిజన సంఘాల నాయకులు, పెద్దలు పాల్గొంటున్నారని, సమాజాన్ని మేలుకొలిపినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబోతున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజనుల యొక్క సామాజిక హక్కులను కాపాడడానికి మరి విజయవాడ కేంద్రంగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మరి జీవీఎస్ మరి జాతీయ ఉపాధ్యక్షులు జి మల్లికార్జున నాయక్ గారి యొక్క ఆధ్వర్యంలో, అదేవిధంగా జీవీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మరి కె రాజునాయక్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం, వారి యొక్క అధ్యక్షతన రాష్ట్ర కమిటీల యొక్క ఆధ్వర్యంలో మరి తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు మరి గిరిజన ఆదివాసీల యొక్క సమ్మేళనం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించడానికి తలపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరి మన రాష్ట్ర ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి గారు
వెంకయ్యనాయుడు గారు ముఖ్య అతిథిగా హాజరవుతా ఉన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో గిరిజన పెద్దలు చాలామంది కూడా వివిధ స్థానాల్లో స్థిరపడినటువంటి వాళ్ళు, మరి అంటే ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకర్రావు గారు, కేరళ నుంచి ఐజీ లక్ష్మణ్ నాయక్ గారు, మాజీ ఎంపీ సీతారాం నాయక్ గారు, నేషనల్ ఎస్టీ కమిషన్ మెంబర్ హుషేన్ నాయక్ గారు, అదేవిధంగా గిరిజనుల్లో ఉన్నటువంటి మరి చాలామంది పెద్దలు కూడా మరి ఎర్రా భాస్కర్ నాయక్ గారు బెంగళూరు నుంచి, మరి మేయర్గా ఉన్నటువంటి మరి నెల్లూరు మేయర్ అయినటువంటి మా గిరిజన సోదరి కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజనుల యొక్క అన్ని అంశాలపైన సామాజిక, రాజకీయ, విద్య, ఉద్యోగ, మరి ఆర్థిక రంగాల్లో గిరిజనులు ఏ రకంగా ముందుకెళ్ళాలి, వారు ఏ రకంగా సమిష్టిగా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను ఏ విధంగా అందిపుచ్చుకోవాలి, మరి ఈ సమాజంలో ఆ వర్గాలు గిరిజన ఆదివాసీల ప్రజానికం ఏ రకంగా మనుగడను కొనసాగించాలనేటువంటి అంశం మీద మరి పెద్దలు గిరిజనులని జాతిని ఉద్దేశించి కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడడం జరుగుతుంది. నిజంగా ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి అయినటువంటి పెద్దలు గౌరవనీయులు గిరిజనులంటే ఎంతో అమితంగా ప్రేమించేటువంటి మనిషి ఇవాళ గౌరవ పెద్దలు వెంకయ్యనాయుడు గారు మరి ఉపరాష్ట్రపతిగా, మాజీ ఉపరాష్ట్రపతిగా ఎంతో సుదీర్ఘకాలం పనిచేసిన వ్యక్తిగా ఈ దేశంలోనూ ఈ రాష్ట్రంలో గిరిజనుల యొక్క ఆదివాసుల యొక్క సమస్యలపైన పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులుగా పెద్దలు మరి కార్యక్రమానికి రావడం నిజంగా మేమందరం కూడా అంటే మా గిరిజన ప్రజా సంఘం కానీ, గిరిజన విద్యార్థి సంఘంగా కానీ, మా రాష్ట్ర కమిటీ, జాతీయ కమిటీ అంతా కూడా దీన్ని నిజంగా గొప్పగా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ హర్షిస్తూ మరి స్వాగతం పలకడం జరుగుతూ ఉంది. ఈ నెల 19వ తారీఖు నాడు ఆదివారం నాడు గిరిజన విద్యార్థి సమాఖ్య, గిరిజన ప్రజా సమాఖ్య ఆధ్వర్యంలో విజయవాడలో కేంద్రంగా తుంబలపల్లి కళాక్షేత్రంలో మరి పెద్ద ఎత్తున గిరిజనుల ఆదివాసీ సమ్మేళనం అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులు 36 తెగలు, ఉపతెగలు ఉండే గిరిజనులకి అందరికీ ఏకం చేయడానికి, వారిని ఐకమత్యం చేయడానికి మరి ఈ యొక్క పెద్ద ఎత్తున కార్యక్రమం గిరిజన ప్రజా సమాఖ్య, గిరిజన విద్యార్థి సమాఖ్య చేస్తుంది. కాబట్టి రాష్ట్రంలో ఎక్కడున్నా ప్రతి గిరిజన బిడ్డ ఈ కార్యక్రమానికి, రైతులైతేనేమి, కర్షకులైతేనేమి, మహిళలు, విద్యార్థులు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం 19వ తారీఖు ఉంటుంది. కాబట్టి మళ్ళీ గిరిజన పెద్దలతో పాటు ముఖ్య అతిథి ఉపరాష్ట్రపతి అయినటువంటి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథికి విచ్చేస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా, ప్రతి ఒక్క గిరిజన బిడ్డ పేపర్లలో చూస్తే అయితేనేమి, సోషల్ మీడియాలో చూసి అయితేనేమి, టీవీలలో చూసి అయితేనేమి ప్రతి ఒక్కరూ రావాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా గిరిజన ప్రజా సమాఖ్య, విద్యార్థి సమాఖ్య, జాతీయ కమిటీ తరఫున, రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేకించి ప్రతి ఒక్కరికి ఆహ్వానిస్తున్నాం. 400 ఏళ్ల చరిత్ర కలిగిన వీర బ్రహ్మేంద్ర స్వామి మఠంలో వారసుల శిష్యుల సమాధులను అక్రమంగా రాత్రికి రాత్రి తొలగించిన దేవాదాయ ఉద్యోగి శంకర బాలాజీని తక్షణమే డిస్మిస్ చేయాలి అని వీర బ్రహ్మేంద్ర స్వామి పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులు పల్లెపు శ్రీనివాసులు డిమాండ్ చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాసులు మాట్లాడుతూ నేరపూరితమైన చర్యని గతంలో కూడా అనాధికారికంగా అనేక కట్టడాలను కూల్చివేశారు అని చెప్పారు. హిందూ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఏదైతే దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారో, అట్లాగనే మైదుకూరు శాసనసభ్యులు రఘురామరెడ్డి గారు, వాళ్ళు ఈ మఠం విషయంలో జోక్యం చేసుకొని అన్యాయంగా పీఠాధిపతి గారు చనిపోయిన తర్వాత పీఠాధిపతి గారి భార్య మరి మారుతి మహాలక్ష్మి గారి బిడ్డలు ఎవరైతే ఉన్నారో గోవిందస్వామి, ఇంకొక బాబు ఉన్నాడు వరదరాజస్వామి అని చెప్పి, గోవిందరాజస్వామిని అక్కడ మఠాధిపతిగా నామినేట్ చేసిన తర్వాత ఆయన చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆ అంశాన్ని అడ్డం పెట్టుకొని అన్యాయంగా, అక్రమంగా గత వైసీపీ ప్రభుత్వంలో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అట్లాగనే ఇక్కడ ఉన్నటువంటి శివస్వామి గారు, తర్వాత అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు రఘురామరెడ్డి గారు, వీళ్ళు ముగ్గురు రాజకీయ పలుకుబడితోటి ఏదైతే ఒక మహిళని కూడా చూడకుండా మారుతి మహాలక్ష్మి గారిని పూర్తిగా టార్గెట్ చేసి ఏమ మీద పెత్తనం చెలాయించే విధంగా ఆ మఠంలో పిట్ పర్సన్గా వాళ్ళకు తాబేదారుగా ఉండేటువంటి శంకర్ బాలాజీ అనేటువంటి వ్యక్తిని అక్కడ పెట్టుకోవడం జరిగింది. అక్కడ పెట్టుకున్న తర్వాత శంకర్ బాలాజీ అనేటువంటి వ్యక్తి ఆయన ఆ మఠం అన్ని విషయాల్లో జోక్యం చేసుకొని మరి నివాస గృహం లోపలికి కూడా వెళ్ళి మరి వీళ్ళ అనుమతి లేకుండా కొన్ని కార్యకలాపాలు చేయటం, అంతేకాకుండా
అసలు బ్రహ్మంగారి మఠం అంటేనే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఉన్నటువంటి సజీవ సమాధి ఉన్నటువంటి పవిత్రమైనటువంటి ప్రాంతం. అక్కడ ఆయన శిష్యులు కానీ, ఆయన వారసులు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళు అక్కడ సమాధి చేయబడిన తర్వాత ఆ సమాధిని పూజించాలి, ఆరాధించాలి తప్ప ఆ సమాధి జోలికి వెళ్ళేటువంటి అధికారం ఎవరికీ లేదు అనేటువంటి విషయం తెలియక అక్కడ ఉన్నటువంటి ఒక అహంకారంతో, దురహంకారంతో ఫిట్ పర్సన్ బాలాజీ అనే వ్యక్తి అక్కడ సమాధులను తొలగించడం జరిగింది. దాని మీద నవతరం పార్టీ నుండి మేము కూడా అక్కడ ఉన్నటువంటి ఏసీతో మాట్లాడాము, డీసీతో మాట్లాడాము. వాళ్ళ సమాధానం కూడా సంతృప్తికరంగా లేదు. కాబట్టి తక్షణమే నవతరం పార్టీ కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినటువంటి పార్టీగా ఉంది. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అట్లాగనే దేవాదాయ శాఖ మంత్రి అయినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఎండోమెంట్ కమిషనర్ అందరూ కూడా ఏదైతే ఇక్కడ ఈ మఠం విషయంలో అనధికార జోక్యం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి గత ప్రభుత్వం నుంచి కొనసాగుతూ ఉంది. ఇప్పుడు కూడా అదే అధికారులు పనిచేస్తూ ఉన్నారు అక్కడ. వాళ్ళందరి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి నవతరం పార్టీ నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఏదైతే ఈ ప్రభుత్వం కనుక చర్యలు తీసుకోకపోతే ఆ మఠం యొక్క పవిత్రత ఏదైతే ఉందో భక్తుల మనోభావాలు దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే ముఖ్యమంత్రి గారు, దేవాదాయ శాఖ మంత్రి గారు స్పందించాలి, పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించాలని చెప్పి కూడా నవతరం పార్టీ నుండి విజ్ఞప్తి చేస్తూ సంపూర్ణంగా గురుపత్ని మారుతి మహాలక్ష్మి గారికి నవతరం పార్టీ నుండి సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాం. శ్రీ మునగ సింగరయ్య గారి సమాధి, వారి కొడుకైనటువంటి రత్నమయ్య శ్రేష్ఠి గారి సమాధులు అక్రమంగా రాత్రి తొలగించడం జరిగింది. ఇది ఎందుకు తొలగించారనేది కేవలం వారికి మాత్రమే తెలుసు. ఏ విధమైన సమాచారం మఠం సంబంధీకులకు కానీ, అలానే దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు కానీ ఏ విధమైనటువంటి సమాచారం ఇవ్వలేదు. ఈ సంఘటన జరిగిన తర్వాత ఇమీడియట్గా మేము ఎండోమెంట్స్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. మినిస్టర్ గారు కూడా తక్షణం స్పందించి డీసీ గారిని పంపించారు. మేము చాలా సంతోషించాం. కానీ డీసీ గారు అక్కడికి వచ్చిన తర్వాత కూడా కనీసం గురుపత్రిని సంప్రదించకుండా అక్కడ రోడ్డు మీద విచారణ చేసుకొని అవేవో పురాతన సమాధులు కదా, తొలగిస్తే ఏమైపోతుంది అనేటటువంటి ఒక హేళనగా ఒక మాట మాట్లాడడం జరిగింది. ఇట్లా మఠంలో అక్రమాలు చేస్తూ అరాచకాలు చేస్తున్నటువంటి శ్రీ శంకర బాలాజీ గారికి ధార్మిక పరిషత్తు ఏ విధమైన అధికారాలు ఇవ్వలేదు. ధార్మిక పరిషత్తు వారి నియామక పత్రంలో ఇచ్చినటువంటి అధికారాలు కేవలము పూజా ద్రవ్యములకు ఖర్చు పెట్టుట, ఉద్యోగుల జీతాలు ఇవ్వుట, మంత్లీ పవర్ బిల్స్ ఇట్లాంటి బిల్స్ ఖర్చు పెట్టడానికి మాత్రమే వారికి అధికారం ఇచ్చారు. అయినా కూడా స్థానిక రాజకీయ నాయకులు లేకపోతే వాటెవర్ రాజకీయ నాయకుల వాళ్ళ ప్రోద్బలంతో కానీ వాళ్ళ అండతోటి నేను చేస్తున్నాను ప్రతిదీ అని చెప్తూ ఉంటారు. దాదాపుగా 10 కోట్ల రూపాయలకు పైగా మఠం నిధులు స్వాహా చేశారు. అనేకమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు నేను చేస్తూ ఉంటానంటారు. వాటికి కూడా వీరి యొక్క పర్మిషన్ ఉండదు, వీరితోటి సంప్రదించడం ఉండదు, ఏమీ ఉండదు అన్నమాట. ఇలా అరాచకాలు చేస్తూ ఉన్నారు. అలానే ఈ మధ్య కాలంలో జరిగిన ఇంకొన్ని సంఘటనలు ఏంటంటే ఈ సమాధుల తవ్వకంతో పాటుగా అక్కడ మఠంలో కొందరు ప్రముఖమైనటువంటి వ్యక్తులు సేవాభావంతో కట్టించినటువంటి సత్రాలు ఉన్నాయి, అన్నదాన సత్రాలు. వాటిని కూడా కనీసం ఆ సత్రాలు నిర్మించినటువంటి వారికి కానీ మఠం సంబంధీకులకు కానీ ఎవరి అనుమతులు లేకుండా ఏ విధమైనటువంటి ముందస్తు నోటీసులు లేకుండా వాటన్నిటిని కూలగొట్టడం జరిగింది. అది ఒకటి. మరలా స్థానికంగా ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారస్తుల షాపులు కూడా ఏ విధమైన నోటీసులు ఇవ్వకుండా మీరు కట్టేసుకోండి కానీ వాటన్నిటిని కూల్చివేయడం జరిగింది. కూల్చివేసిన తర్వాత అడ్డం తిరిగిన వాళ్ళని బెదిరించో బామాలో ఈ మా అనుమతితోటి మేమే కూలగొట్టుకున్నాము అని వాళ్ళ చేత రాపించుకున్నాడు. చిట్టినగర్లోని సన్ రైజ్ యూత్ ఆధ్వర్యంలో క్రిస్మస్ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని స్థానిక మహిళలకు నిర్వహించిన ముగ్గుల పోటీలకు విశేష స్పందన లభించింది. అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు ఉత్సాహంగా అందమైన రంగ వల్లులు తీర్చిదిద్దారు. మహిళలను ప్రోత్సహించే విధంగా యూత్ వారు ఇటువంటి పోటీలు నిర్వహించడం అభినందనీయమని ముఖ్య అతిథిగా విచ్చేసిన చింతలపూడి పవన్ వ్యాఖ్యానించారు. గత 23 ఏళ్లుగా చిట్టినగర్ టైలర్పేటలోని సన్ రైజ్ యూత్ ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా నిర్వహిస్తున్న క్రిస్మస్ మరియు నూతన సంవత్సర వేడుకలు ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ ఏడాది వేడుకలను పురస్కరించుకుని స్థానిక మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలు తమ అనుభవంతో ఉత్సాహంగా అందమైన రంగ వల్లులు తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా ప్రముఖ వ్యాపారవేత్త చింతలపూడి పవన్ విచ్చేసి మహిళలు అందంగా తీర్చిదిద్దిన ముగ్గులను పరిశీలించి విజేతలను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 23 ఏళ్లుగా సన్ రైజ్ యూత్ ఆధ్వర్యంలో కేవలం క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలను నిర్వహించడమే కాకుండా పిల్లలు, మహిళలకు ఆటవిడుపు కలిగించే విధంగా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. యూత్ వారు నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో తాను పాల్గొని ఆనందంగా ఉందన్నారు. పోటీలలో పాల్గొన్న వారిలో ప్రథమ బహుమతి, ద్వితీయ,
తృతీయ బహుమతులు గెలుచుకున్న వారి పేర్లను ఆయన ప్రకటించి శుభాకాంక్షలు తెలియజేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర అభివృద్ధికి నౌకాదళం సహకరించాలి అన్న సీఎం చంద్రబాబు, ప్రస్తుతం ఉన్న వివిధ ప్రాజెక్టులు పూర్తయితే విశాఖ మారిటైమ్ గేట్వేగా నిలుస్తుందని వెల్లడి. టికెట్ ధరలను ప్రభుత్వం ఊరికే పెంచడం లేదన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, చిత్ర పరిశ్రమకు రాజకీయ రంగు పొలమడం ఇష్టం లేదని వ్యాఖ్య. ముఖాముఖిలో భాగంగా లోకేష్ను ముఖ్యమంత్రి అని సంబోధించిన ఓ విద్యార్థి, నేను సీఎంని కాదు, ఉన్న ఉద్యోగం తీయించేలా ఉన్నామని చలోక్తి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రీ ఫైబర్ న్యూస్.